ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. మంచిపై చెడు ఎప్పటికీ విజయం సాధించదు. కాకపోతే ప్రచారం విషయంలో మాత్రం చెడు మంచి మీద విజయం సాధిస్తుంది. ఇది ఖచ్చితంగా నిన్న నిజం. ఎందుకంటే ఒక పక్కన చలపతిరావు పెద్ద సినిమా యాక్టరు, దశాబ్దాలుగా ఆయన సినిమాల్లో ఉన్నారు. ఆ సినిమాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని చూస్తే సహజంగా ఎవరైనా గుర్తుపడతారు. కానీ మహిళల గురించి నీచమైనటువంటి మాట మాట్లాడారు. ఆ మాట ఎలాంటిదంటే సభ్య సమాజమే కాదు, కనీసం తన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించని, హర్షించలేనటువంటి మాట. ఇది ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే ప్రదేశంలో, సినిమా ఫంక్షన్ జరిగినటువంటి ప్రదేశంలో ఎవరూ దాన్ని గుర్తించకపోవడం, ఆ రోజున మొత్తం సమాజం అంతా కూడా చూసింది, వినోదంలాగా చూసింది ఆ ప్రోగ్రాం. ఆ వినోదం చూడడంతో పాటుగా ఇవాళ ఏ మీడియా అయితే దాని మీద చర్చోపచర్చలు జరుపుతుందో ఆ మీడియాలోనే వాటికి లైవ్ కార్యక్రమాలు వచ్చినాయి. లైవ్లు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా దాన్ని గుర్తించలేదు. దాంట్లో ఉన్నటువంటి ఈ లోపం, ఈ పదంలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని ప్రత్యేకించి ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది గుర్తించి బయటికి తీశారో అక్కడ నుండి మహిళలు దాని మీద స్పందించినటువంటి తీరు తర్వాత మొత్తం మీడియా దాని మీద చర్చలు జరిపింది. ఇదంతా ఒక అంశం అయితే, చెడు మీద ఈ మంచి విజయం సాధించడం అన్నది ఎలాగంటే మహిళా సంఘాలన్నీ దాని మీద రియాక్ట్ కావడం, దాని తర్వాత చలపతిరావు క్షమాపణ చెప్పేటువంటి సందర్భంలో వీడియో విడుదల చేసినప్పుడు ఆ వీడియోలో కూడా దాన్ని సమర్థించుకుంటూ సినిమా ఫంక్షన్స్లో అట్లా ఉన్నాయి, లేకపోతే వేరే దాంట్లో అట్లా ఉన్నాయి అంటూ, అందులో నేనేమి వేరే ఉద్దేశంతో అనలేదని ఏయో మాటలు చెప్పి, ఆ తర్వాత లేదు అతను చెప్పింది తప్పే అనేటువంటిది చివరికి లిఖితపూర్వకంగా తనకి తనే క్షమాపణ చెప్పుకుంటూ మహిళా లోకాన్ని క్షమించమని కోరారు. అయితే ఇక్కడ ప్రచారం పరంగా చూస్తే చెడు మీద మంచి విజయం కంటే కూడా మంచి మీద చెడు విజయం సాధించింది. ఎట్లాగంటే సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత అంతటి తీవ్రమైనటువంటి అంశం, బోర్డర్స్లో పాకిస్తాన్ సరిహద్దుల లోపలికి ప్రాణాలకు తెగించి మన సైన్యం వెళ్ళి ఉగ్రవాద స్థావరాలని గుర్తించి మరీ తుత్తునీయలు చేసి వచ్చింది. వాళ్ళ కాంక్రీట్ బిల్డింగుల్ని సైతం కూల్చేసి ఉగ్రవాదులకి షెల్టర్ లేకుండా, ఉగ్రవాదులకి శిక్షణ ఇవ్వకుండా శిక్షణ శిబిరాలని కూల్చేసింది. అది వాస్తవంగా భారతీయుడు ప్రతి ఒక్కడు గర్వంతో ఉప్పొంగిపోవాల్సినటువంటి సమయం. మన సైన్యం సాహసోపేతంగా చేసినటువంటి చర్య. ఇంకొకటి, భారత ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా ప్రపంచం మొత్తం నుండి ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడి మరీ చేసినటువంటి చర్య. 20-21 తారీఖులో జరిగితే ఈ రోజు వరకు దాని మీద ఎవ్వరికి తెలియలేదంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా, స్ట్రాటజిక్గా, బాధ్యతాయుతంగా చేశారన్నటువంటి అటు ప్రభుత్వం, సైన్యం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన చర్య. ప్రతి ఒక్క భారతీయుడు శాల్యూట్ చేయాల్సినటువంటి సమయం. కానీ మీడియా అంతా చలపతిరావు చర్చలతో, ఆయన కూసినటువంటి ఒక కూత మీద చర్చలతోనే కాలక్షేపం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సమాజం కూడా ఆలోచించుకోవాలి. అతన్ని మనం మార్చగలమా అంటే ఆ క్షమాపణ చెప్పాడు కాబట్టి అక్కడితో మారిపోయింది. మొత్తం అట్లాంటి వాళ్ళ యాటిట్యూడ్ మారాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పెంచేటప్పుడు మన పిల్లల మనస్తత్వాల నుండి మార్పు తీసుకురావాలి. అది పక్కన పెడితే అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడటం తప్పు, బహిరంగంగా ఇట్లా మాట్లాడడం తప్పేం లేదని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక గుణపాఠం. అది సినీ రంగం కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, నోటి దురుసుతో మాట్లాడేటువంటి వాళ్ళకి, లేదంటే మహిళలంటే చాలా చులకనగా సెక్సువల్ ఆబ్జెక్ట్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం అది గుణపాఠం. అదే సమయంలో మనం దాని మీదనే చర్చలతో సమయం వృధా చేసి ఈ దేశం గర్వించదగినటువంటి ఇంపార్టెంట్ సంఘటనలు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం మాత్రం దురదృష్టకరం.